మహమ్మారి క్యాన్సర్పై పోరులో మన ఆధునిక వైద్య రంగం ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. నియో అడ్జువెంట్ కీమోథెరపీ అలాంటిదే. సాధారణంగా క్యాన్సర్ గడ్డను సర్జరీ చేసి తొలగించాక ఆపై కీమోథెరపీ ఇస్తారన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా సర్జరీకి ముందే కీమోథెరపీ ఇచ్చి ఆ ప్రమాదకరమైన కణితి పరిమాణాన్ని బాగా తగ్గించడమే నియో అడ్జువెంట్ కీమోథెరపీలోని అంతఃసూత్రం. నియో అడ్జువెంట్ కీమోథెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఈ మాట వినగానే మనలో చాలామందికి గుండెల్లో రాయి పడ్డట్టవుతుంది. జీవితం ఒక్కసారిగా అంధకార బంధురంగా మారిన భావన కలుగుతుంది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే మరణ శాసనమే అనే భయాందోళనలు ఉండేవి. కానీ నేడు వైద్యశాస్త్రం సాధించిన పురోగతితో ఆ చీకటి రోజులు మారిపోతున్నాయి. సాధారణంగా క్యాన్సర్ శరీరంలో ఒకచోట గడ్డలాగా ఏర్పడినప్పుడు నిన్న మొన్నటి దాకా సర్జరీ చేసి కణితిని తొలగించటమే ఏకైక మార్గంగా భావించేవారు. కానీ చాలా సందర్భాలలో ఆ గడ్డ పరిమాణం చాలా పెద్దదిగా ఉండటం వల్ల లేదా చుట్టుపక్కల ఉండే అతి ముఖ్యమైన రక్తనాళాలు కణజాలాలకు అంటుకుపోవటం వల్ల ఆపరేషన్ చేయటం కత్తి మీద సాములా మారేది. ఈ సమస్య తీవ్రతను, చికిత్సలో ఎదురయ్యే ఇబ్బందిని అధిగమించటానికి ఇటీవలి కాలంలో నియో అడ్జువెంట్ కీమోథెరపీ రూపంలో ఒక ముందస్తు చికిత్స అందుబాటులోకి వచ్చింది. యుద్ధానికి వెళ్లే ముందు శత్రువు బలాన్ని సగం దెబ్బతీయాలన్నదే ఈ చికిత్సలోని ప్రాథమిక సూత్రం. సాధారణంగా సర్జరీ లేదా రేడియేషన్ చికిత్స చేయటానికంటే ముందే ఇచ్చే కీమోథెరపీని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. నియో అడ్జువెంట్ కీమోథెరపీ సర్జరీకి ముందు ఇచ్చే కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీని కానీ నియో అడ్జువెంట్ అంటాం. లేదా పెరి ఆపరేటివ్, కొంత కీమోథెరపీ సర్జరీ ముందు, కొంత కీమోథెరపీ సర్జరీ తర్వాత ఇలా ఇవ్వటం వల్ల ఈవెన్ ఆపరబుల్ క్యాన్సర్స్లో బ్రెస్ట్, గ్యాస్ట్రిక్, ఈసోఫాగస్, యూరినరీ బ్లాడర్ ఇలా చాలా క్యాన్సర్స్లో ఈ పద్ధతి పాటించడం వల్ల ఓవరాల్ సర్వైవల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మన ఇమ్మీడియట్ రిఫ్లెక్స్ స్కాన్ చేయించడం, మనకి బయాప్సీ అవ్వటం, సర్జరీ చేయటం ఇదంతా ఒక 2-3 డేస్లో పూర్తయిపోతుంది. అండ్ మన ఫ్యామిలీ అటెండెంట్స్ కూడా అలానే, అంటే మీకు ఆల్రెడీ గుర్తించారు కాబట్టి వెంటనే దీన్ని రిమూవ్ చేయండి, లేట్ చేస్తే జబ్బు ఇక్కడి నుంచి మళ్ళీ వేరే స్ప్రెడ్ అవుతుంది అన్న రిఫ్లెక్స్ యాక్షన్ ఉంది చూసారు. అలా చేయటం వల్ల మనకి అవుట్కమ్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఎక్కువ కాలం ఇంకా మనం లైఫ్ ఎక్స్టెండ్ చేయటం కానీ, క్యూర్ రేట్స్ కానీ ఇంకా ఇంక్రీజ్ చేయటానికి ఆ అవకాశం కోల్పోతున్నాం. ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే కొన్ని క్యాన్సర్స్కి ఇప్పుడు అందుబాటులో వచ్చిన ఇమ్యూనోథెరపీ వల్ల గతంలో సర్జరీ చేసి ఆ ఆర్గన్ మొత్తం రిమూవ్ చేసేది కూడా ఇప్పుడు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంది కొంతమందిలో. ఉదాహరణకి పెద్దపేగు క్యాన్సరే తీసుకుందాం. సో దీన్ని ఆర్గన్ స్పేరింగ్ అప్రోచెస్ అంటాం. అంటే ఇమ్యూనోథెరపీ ఆప్షన్స్ మీరందరూ 1 సంవత్సరం క్రితం డోస్టార్లిమాబ్ అనే డ్రగ్ గురించి వినే ఉంటారు. ఆ డ్రగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పెద్దపేగు క్యాన్సర్స్లో సక్సెస్ రేట్స్ దాదాపు 100% టచ్ అవుతుంది. అండ్ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వాళ్ళకి జబ్బు ఏమాత్రం తిరిగి రావట్లేదు. క్యాన్సర్ అనేది మన శరీరంలో కణాలను నిర్వీర్యం చేస్తుంది. తీవ్రమైన నొప్పి, బరువు తగ్గటం, నీరసం వంటి లక్షణాలతో మనిషిని జీవచ్ఛవంలా మార్చేస్తుంది. క్యాన్సర్ గడ్డలు శరీరంలోని అంతర్గత నిర్మాణాలను కబళిస్తూ ఇతర అవయవాలకు, శరీర భాగాలకు కూడా పాకుతూ తీవ్రస్థాయి సమస్యల్ని తెచ్చిపెడతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నియో అడ్జువెంట్ కీమోథెరపీ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ చికిత్సలో అత్యంత శక్తివంతమైన ఔషధాల ద్వారా క్యాన్సర్ గడ్డ పరిమాణాన్ని గణనీయంగా తగ్గిస్తారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ అధ్యయనాల ప్రకారం నియో అడ్జువెంట్ కీమోథెరపీ ఇవ్వటం వల్ల దాదాపు 70% మంది రోగులలో ఆపరేషన్ చేయటమే అసాధ్యం అనుకున్న పెద్ద గడ్డలు సైతం సులభంగా సర్జరీ చేయగలిగే చిన్న పరిమాణానికి తగ్గిపోయాయి.
శత్రువు కోటను ముందే బలహీనపరిస్తే విజయం ఎంత సులువవుతుందో ఈ చికిత్స కూడా సరిగ్గా అదే చేస్తుంది. ఇది కేవలం ట్రీట్మెంట్, మనం కంప్లీట్ క్యూరేటివ్ ఏంటంటే కాదు. కొన్ని సందర్భాల్లో మెటాస్టాటిక్ అంటే గతంలో ఏ క్యాన్సర్ అయినా ఉన్న చోటు నుంచి వేరే అవయవాలకి స్ప్రెడ్ అయినప్పుడు కేవలం టైం పొడిగిచ్చే ట్రీట్మెంట్ మాత్రమే అని మాట్లాడి పంపించేవాళ్ళం. ఈ రోజుల్లో అది మారుతుంది. ఎందుకంటే ఉదాహరణకి పెద్ద పేగు క్యాన్సరు మనకి పేగుల నుంచి లివర్కి కానీ లంగ్కి కానీ స్ప్రెడ్ అయినా కూడా మనం ముందుగా ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ఒకవేళ మనం ఆ లివర్లో కానీ లంగ్లో జబ్బు కూడా మంచి రెస్పాన్స్ వస్తే కనుక మనకి ఇంకొక పాయింట్ తెలుస్తుంది. ఏంటంటే జబ్బు ప్రవర్తన అందరిలో ఒకేలాగా ఉండదు. సో నేను మొదటి రోజే నేను సర్జరీ చేసి అవి రిమూవ్ చేశాను అనుకోండి, సర్జరీ చేసిన కొన్ని రోజుల్లో మళ్ళీ జబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అదే నేను మందులు ఇచ్చి రెస్పాన్స్ చూసుకొని ఆ వ్యక్తిలో ఈ రెస్పాన్సు బట్టి మనకి సర్జరీ చేసినా కూడా మనం లైఫ్ని సిగ్నిఫికెంట్గా ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని మనం సర్జరీ బోత్ మనం ఎక్కడైతే స్టార్ట్ అయింది ప్లస్ ఎక్కడైతే స్ప్రెడ్ అయింది ఆ రెండు మనం చేయటానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర కీమోథెరపీ అనగానే ఎన్నో అపోహలు, వాటి చుట్టూ అల్లుకున్న భయాలు కనిపిస్తాయి. సర్జరీకి ముందే కీమో ఇస్తున్నారంటే రోగి బతకటం కష్టమని, వ్యాధి చివరి దశకు చేరిందని అనుకుంటారు. ఇదో పెద్ద అపోహ. నియో అడ్జువెంట్ కీమోథెరపీ అనేది నిజానికి వ్యాధి తీవ్రతను తగ్గించి రోగికి పునర్జన్మ ఇవ్వటానికి వైద్యులు చేసే వ్యూహాత్మక అడుగు. బయాప్సీ, పెట్ స్కాన్, అధునాతన మాలిక్యులర్ పరీక్షల ద్వారా క్యాన్సర్ రకాన్ని ఖచ్చితంగా నిర్ధారించిన తరువాతే ఈ చికిత్సను ప్రారంభిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్లలో ఈ విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో పూర్వం మొత్తం రొమ్మును తొలగించాల్సి వచ్చేది. కానీ ఈ నియో అడ్జువెంట్ కీమోథెరపీ వల్ల కేవలం గడ్డను మాత్రమే తొలగించే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ సాధ్యమవుతోంది. దీంతో మహిళల్లో శారీరక ఆకృతితో పాటు వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినకుండా కాపాడవచ్చు. కీమోథెరపీ మందుల వల్ల జుట్టు రాలటం, వాంతుల వంటి తాత్కాలిక సమస్యలు ఎదురవుతాయి. అయితే ప్రాణాన్ని నిలబెట్టే చికిత్స ముందు అవన్నీ చాలా చిన్న సమస్యలే అని గుర్తుంచుకోవాలి. ఈ నియో అడ్జువెంట్ అప్రోచ్ కేవలం క్యాన్సర్ ప్రకారమే కాదు, మనం బయాప్సీ చేసిన తర్వాత కొన్ని మాలిక్యులర్ టెస్ట్స్ ఆధారంగా కూడా డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే కనుక మనం ముక్క పరీక్ష చేసిన తర్వాత అందులో ER, PR, HER2 న్యూ అనే 3 టెస్ట్స్ చేస్తాం. ఆ హార్మోనల్ రిసెప్టర్ పాజిటివ్ ఉందా, HER2 పాజిటివ్ ఉందా, లేదా 3 నెగటివ్, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్న కాంబినేషన్స్ బేసిస్ మీద కూడా మనం ఫస్ట్ సర్జరీనా లేదా ఫస్ట్ కీమోథెరపీ అన్నది డిసైడ్ అవుతాం. అలాగే కొన్ని క్యాన్సర్స్లో కేవలం కీమో ఇమ్యునోథెరపీ కాకుండా కొన్ని టార్గెటెడ్ థెరపీస్ ద్వారా కూడా మనం ఈ నియో అడ్జువెంట్ అప్రోచ్ అనేది అవకాశం ఉంటుంది. సో మన హ్యూమన్ టెండెన్సీ గడ్డ కనిపించింది అక్కడ మాత్రమే ఉంది, దీన్ని రిమూవ్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్ది అన్న మైండ్ సెట్లో నుంచి బయటకు వస్తే కనుక ఆ క్యాన్సర్ నయమయ్యి జబ్బు ఎప్పుడు తిరిగి రాకుండా ఇంకా అద్భుతమైన రెస్పాన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పదం మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలా, నియో అడ్జువెంట్. క్యాన్సర్ విషయంలో చికిత్స కన్నా నివారణే ఉత్తమ మార్గం. క్యాన్సర్ కణాలను అవి చిన్నగా ఉన్నప్పుడే ఇతర అవయవాలకు పాకకముందే అడ్డుకోవటం అత్యంత ఉత్తమమైన పరిష్కారం. నియో అడ్జువెంట్ కీమోథెరపీ కేవలం కంటికి కనిపించే గడ్డను తగ్గించటమే కాదు, రక్తంలో ఎక్కడైనా దాక్కున్న సూక్ష్మ క్యాన్సర్ కణాలను కూడా వెతికి మరీ నాశనం చేస్తుంది. దీంతో భవిష్యత్తులో క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని అంతర్జాతీయ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ చికిత్స తర్వాత చేసే సర్జికల్ చికిత్సల్ని మరింత సురక్షితంగా, తక్కువ రక్తస్రావంతో చేసే వెసులుబాటు దొరుకుతుంది. ఇక క్యాన్సర్ను ముందే గుర్తించటానికి క్రమం తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ క్యాన్సర్ బారిన పడినా అధైర్యపడకుండా
నియో అడ్జువెంట్ కీమోథెరపీ లాంటి ఆధునిక వైద్య ఆయుధాలను నమ్మి పోరాడితే విజయం మనదే అవుతుంది.